హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం జీర్ణ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిన ఆర్గన్స్ గురించి అయితే డిస్కస్ చేసాము. అయితే ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే జీర్ణ గ్రంథులు అంటే జీర్ణ వ్యవస్థలో డైజెస్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యే జీర్ణ గ్రంథులు డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి తెలుసుకుంటాము. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బికాస్ ఈ ఛానల్లో మనకి ఏంటంటే 6th to ఇంటర్మీడియట్ వరకు బయాలజీ క్లాసెస్, అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ మెథడాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఇంట్రెస్ట్ని మాకు లైక్ చేయడం ద్వారా అయితే తెలియజేయండి, కామెంట్లు కూడా చేయండి. దాన్ని బట్టి మెథడాలజీ క్లాసెస్సా, ఈ ఇంటర్మీడియట్ క్లాసెస్సా, లేకపోతే లోయర్ క్లాసెస్ మాకు అర్థమవుతుంది అనమాట. మీరు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ గో టు ద టాపిక్. జీర్ణ గ్రంథులు అంటే డైజెస్టివ్ గ్లాండ్స్. మనకి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మన ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఏ డైజెస్టివ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే ఏ జ్యూస్ అయినా మనకి సరిగా అందకపోతే కొన్ని డైజెస్టివ్ అబ్నార్మాలిటీస్ అయితే వస్తాయి. కనుక డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి కరెక్ట్గా మనకి జ్యూసెస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అయితే ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, అవి ఏ జ్యూసెస్ రిలీజ్ చేస్తాయంటే మొత్తంగా 5 ఉన్నాయి అన్నమాట. అవి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సెలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ గ్రంథులు, దీన్ని ఇంటెస్టినల్ గ్లాండ్స్ అని కూడా అంటారు, జఠర గ్రంథులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్యాంక్రియాస్, క్లోమము, అట్లాగే ఇంటెస్టినల్ గ్లాండ్స్, ఇక్కడ కాలేయము, లివరు, ఇవనేవి మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని అయితే డైజెస్టివ్ జ్యూసెస్ని అయితే రిలీజ్ చేస్తాయి. ఫస్ట్ చూద్దాం లాలాజల గ్రంథులు. ఈ లాలాజల గ్రంథులు మొత్తంగా 3 టైప్స్గా డివైడ్ చేయబడినాయి. అవి ఏంటంటే పారోటిడ్ గ్రంథి, అంటే ఇవి వెలుపల చెవి క్రింద భాగంలో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే ప్రజెంట్ అయ్యి సబ్ మ్యాండిబులర్ గ్రంథి, అంటే ఇవి దవడ క్రింది భాగంలో ప్రజెంట్ అయి ఉంటాయి. అట్లాగే సబ్లింగ్యువల్ గ్రంథి, అంటే ఇది నాలుక క్రింది భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. ఇది అదో జిహ్వికా గ్రంథి, ఈ అదో జిహ్వికా గ్రంథి అంటే సబ్లింగ్యువల్ గ్రంథి. అదో మ్యాండిబులర్ అంటే ఇది దవడ క్రింద అదో చంబిక గ్రంథి అని పిలుస్తామన్నమాట దీన్ని. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇట్లాగా డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇవి ఎట్లా, ఇవి ఆల్రెడీ మనకి తెలుసు. లాలాజల సెలైవరీ గ్లాండ్స్లో ఏముంటుంది అంటే టైలిన్ ఒకటి, అట్లాగే ఆల్ఫా ఎమైలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. వీటితో పాటుగా లైసోజైమ్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ లైసోజైమ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో చేరిన అన్నెసెసరీ బ్యాక్టీరియాని కిల్ చేసేసిద్ది, అన్నెసెసరీ బ్యాక్టీరియాని చంపేసిద్ది. తర్వాత చూస్తే వీటితో పాటుగా మనకి టైలిన్, ఆల్ఫా ఎమైలేస్, ఇంకా లైసోజైమ్ ఎంజైమ్స్తో పాటుగా ఇవి బైకార్బోనేట్స్ని కలిగి ఉంటుంది అన్నమాట. అట్లాగే వాటర్ని కూడా కలిగి ఉంటుంది. మనకి బైకార్బోనేట్స్, క్లోరైడ్, పొటాషియం, సోడియం ఇవన్నీ ఏంటంటే విద్యుత్ విశ్లేషకాలు, వీటన్నిటిని కలిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీని pH చూసినట్లయితే pH ఎంత ఉంటుంది అంటే 6.8. సెలైవరీ గ్లాండ్స్ యొక్క pH ఎంత అంటే 6.8. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథుల్లో మొత్తం మనం ఇక్కడ కడుపు గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్రంథులు అని ఉంది కదా, ఇది జఠర గ్రంథులు. ఈ జఠర గ్రంథులు మనం చూస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్లుగా ఏంటి అంటే ఇది 3 పార్ట్స్ని కలిగి ఉంది కదా. పైన ఉన్నదాన్ని మనం ఏమని పిలిచామంటే హార్దిక జీర్ణాశయం, నెక్స్ట్ ఫండిక్ జీర్ణాశయం, నెక్స్ట్ జఠర నిర్గమ జీర్ణాశయం అని పిలిచాయి. అయితే ఈ హార్దిక అట్లాగే గ్లాండ్స్ కూడా అవే ఉన్నాయి. హార్దిక గ్లాండ్స్, జఠర నిర్గమ గ్లాండ్స్, ఫండిక్ గ్లాండ్స్. ఈ హార్దిక గ్లాండ్స్ ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి అన్నమాట. ఇవి రక్షణకి తోడ్పడతాయి. అట్లాగే
నెక్స్ట్ జఠరనిర్గమ గ్రంథులు ఏం చేస్తాయంటే శ్లేష్మంతో పాటు గ్యాస్ట్రిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. మనకి గ్యాస్ట్రిన్ హార్మోన్ ఏంటి అంటే ఆకలి భావన కలిగించేది అనమాట. గ్యాస్ట్రిన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆకలి భావన కలుగుతుంది. నెక్స్ట్ మనకి ఫండిక్ అంటే మొత్తం జీర్ణక్రియ ప్రాసెస్ అంతా ఈ ఫండిక్ మధ్యలో ఉన్నటువంటి ఫండిక్ జీర్ణాశయంలోనే జరుగుతుందన్నమాట. ఈ ఫండిక్ జీర్ణాశయం ఏం చేస్తుంది అంటే 3 రకాల కణాలను ఉత్పత్తి చేస్తుంది. అదేంటంటే శ్లేష్మగ్రీవ కణాలు, నెక్స్ట్ పెప్టిక్ కణాలు. వీటికి ఇంకో పేరు ఏంటంటే పెప్టిక్ కణాలకి ముఖ్య కణాలు అని పిలుస్తాం. ఇవి పూర్వ ఎంజైమ్లని అంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఏంటంటే పెప్సినోజన్, ప్రోనెరిలిన్ అనే ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఏంటిది అది? పెప్టిక్ లేదా ముఖ్య కణాలు. నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ఆక్సింటిక్ కణాలు అనమాట. ఈ ఆక్సింటిక్ కణాలకు ఇంకో పేరు ఏంటంటే కుడ్య కణాలు అనమాట. ఇవేం రిలీజ్ చేస్తుంది అంటే హెచ్సిఎల్ని అట్లాగే కాసిక్ ఇంట్రిన్సిక్ కారకాన్ని రిలీజ్ చేసేది అనమాట. ఈ కాసిక్ ఇంట్రిన్సిక్ కారకం యొక్క ఉపయోగం ఏంటంటే ఇది B12ని అబ్సార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. ఇవన్నీ కలిసి జఠరసాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఆమ్లయుతంగా ఉంటుంది అనమాట. దీని pH ఎంత అంటే 0.92 1.8 వరకు ఉంటుంది అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 0.9 to 1.8 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే ఆంత్రగ్రంథులు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆంత్రగ్రంథులకు ఇంకో పేరు ఏంటంటే ఇంటెస్టైనల్ గ్రంథి. ఆంత్రగ్రంథులకు ఇంకో పేరు ఏంటంటే ఇంటెస్టైనల్ గ్రంథి. ఈ ఇంటెస్టైనల్ గ్రంథి ఏమేమి కలిగి ఉంటుందంటే బర్నర్ గ్రంథులు, అట్లాగే లివర్ గుహికలని కలిగి ఉంటుంది అన్నమాట.